ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 36వ వారం ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి పలు గ్రామాల ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించి ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా తదితర సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అందజేశారు. పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలోని భాస్కర్ కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్కు తరలివచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిలో నివాసం ఉంటున్న తమ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జి రాగంపేట గ్రామ మహిళలు సమర్పించిన అర్జీపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో చర్చించి వారికి ఇళ్ల పట్టాలు అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ వారం మొత్తం 25 అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, కామాడి దశరథ్, చీకట్ల వెంకటేష్, బంగారు రాజు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ గారు సానా సతీష్ గారికి మా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు మేము గత 30 సంవత్సరాల నుంచి జి రాగంపేట భాస్కర్ కాలనీ అనేది ఒకటి ఉంది. అక్కడ భాస్కర్ రామారావు గారు మాకు తలా 2 సెంట్లు, రాగంపేటలో ఎవరైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ తలా 2 సెంట్లు అప్పుడు ఉన్న భాస్కర్ రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారండి. అది ఇప్పటి వరకు మేము తర్వాత కాలంలో మన రాజప్ప గారు ఎమ్మెల్యే గారు మాకు వాటర్ ఇచ్చారు, అలాగే కొన్ని ఫెసిలిటీస్ కల్పించారు. సీసీ రోడ్డు, మెయిన్ రోడ్డు కూడా సీసీ రోడ్డు వేశారు. అలా కొనసాగుతూ వస్తున్నాము. మాకు ప్రాబ్లం ఏంటంటే ఉన్న ప్లేస్లో మాకు పట్టాలు లేవు. మాకు అక్కడ ఉన్న ప్లేస్లో సొంతంగా పట్టాలు కల్పిస్తారని సార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని సార్ చూసి పరిష్కరిస్తారని చెప్పారు. దానికి మేము అందరం నమస్కారం అండి. నా పేరు రొంగల దుర్గ అండి. మాది జి రాగంపేట భాస్కర్ కాలనీలో నివసిస్తున్నామండి. మేము గత 30 సంవత్సరాలుగా భాస్కర్ కాలనీలో ఉంటున్నామండి. మాకు ఇచ్చింది బొడ్డు భాస్కర్ రామారావు గారు ఆ కాలంలో ఇచ్చారండి. ఇప్పుడు మాకు ఎవరికి పట్టాలు లేవండి. తాగునీటు నిమ్మకాయల చినరాజప్ప గారు ఏర్పాటు చేశారండి. మాకు రోడ్లు లేవండి, డ్రైనేజీలు లేవండి, కరెంట్ ఫెసిలిటీ ఉందండి. అయినా సరే మేము అందరం కూడా పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు గట్టి ఇబ్బంది పడుతున్నాం. కానీ మాకు పట్టాలు కావాలని రాజ్యసభ ఎంపీ గారు నారా సతీష్ బాబు గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఆఫీస్ ముందు అడుగుతున్నామండి. మేము మాకు ఏదన్నా న్యాయం చేస్తారని 317 గడప ఉందండి మాకు. మేము అందరం కూడా అక్కడ నివసిస్తున్నామండి. అందరూ పూరీలండి, కొంతమంది అలా ఇలా కూడా ఉన్నామండి. అందుకని మీరు అందరూ మీ ఆఫీస్కి వచ్చినందుకు మా అందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ రాగంపేట పెద్దాపురం నియోజకవర్గం ఈ రాగంపేట సంబంధించి వారికి ఎండోమెంట్ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారికి ఆ స్థలాలకు సంబంధించి ఎటువంటి పట్టాలు ఇవ్వలేదని, దానికి సంబంధించి ఎటువంటి పన్ను కూడా మాకు వేయడానికి కానీ అవకాశం లేకుండా పోయిందని, దానికి రోడ్లు కూడా లేవని చెప్పి వారు ఈవేళ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. వారందరికీ కూడా రాజ్యసభ ఆఫీస్ తరఫున, సానా సతీష్ బాబు గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, సానా సతీష్ బాబు గారు ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించి ప్రతి విషయాన్ని కూడా ఆయన చూస్తున్నారు. మేము మీడియా ద్వారా తెలుసుకున్నాము. మా కాలనీవాసులు అందరూ కూడా కూర్చొని ఈ మధ్యనే ఒకసారి రాజప్ప గారి దగ్గరికి మరలా సానా సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఏమిటంటే, ముఖ్యంగా చినరాజప్ప గారు